హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరమి. హత్య కేసులో నిందితుడైన హీరో దర్శన్కి కన్నడ నాట మద్దతు పెరుగుతుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. కన్నడ నాట ఒక్కొక్కరు దర్శన్కి మద్దతు ప్రకటించడం కనిపిస్తుంది. ఆయన ఆల్రెడీ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఆ దర్శన్ కేసు ఏంటో అందరికీ తెలిసిందే. చాలా రోజులుగా బాగా వైరల్ అయింది. ఒక రకంగా సంచలనమైంది. సౌత్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తర్వాత కన్నడ రాష్ట్రంలో కావచ్చు, సౌత్లో దర్శన్ చేసిన అంటే దర్శన్ మీద హత్య చేయించాడు అన్న ఆరోపణ చాలా పెద్ద సంచలనమైంది. దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దర్శన్ ఈ హత్యకు సంబంధించి తనకు డైహార్డ్ ఫ్యాన్ అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని కొంతమంది అనుచరుల ద్వారా, కొంతమంది కిరాయి వ్యక్తుల ద్వారా హత్య చేయించాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తిని చాలా తీవ్రంగా హింసించి మరీ చంపారని అనేక వీడియోలు కానీ, ఫోటోలు కానీ అవన్నీ బయటకు వచ్చాయి. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఇలా వెల్లడించారు. ఎందుకు ఆయన ఈ హత్య చేయించాడు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయనకి పెళ్ళైన ఒక కుటుంబం ఉన్నా కూడా పవిత్ర అనే తన సహనటితో ఆయన ఒక రిలేషన్లో ఉన్నారు. ఆ రిలేషన్లో భాగంగా వాళ్ళిద్దరి రిలేషన్ని ఇష్టపడని ఒక అభిమాని వాళ్ళని కాస్త ఇబ్బంది పెడుతున్నాడు అనే ఆరోపణతో ఆ అభిమాన్ని ఇలా అడ్డు తొలగించుకోవాలనుకున్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. దాని వెనుక ఇంకా దర్యాప్తులు జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో అన్ని ఆధారాలతోటి పోలీసులు దర్శన్ అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉన్నాడు. ఈ మధ్య బెయిల్ వస్తుంది అనుకుంటే బెయిల్ కూడా రాలేదు. మళ్ళీ దాన్ని 18వ తారీఖు దాకా పొడిగించారు. సో అప్పటిదాకా ఆయన జైల్లో ఉండక తప్పదు. ఇలా ఉండగా దర్శన్కి కొద్దిగా మద్దతు పెరుగుతూ ఉంది. సీనియర్ నటి సుమలత గారు ఇప్పుడు ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఒక లేఖ రాశారు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైన తర్వాత ఆమె సైలెంట్గా ఉండి సడన్గా ఇప్పుడు ఒక లేఖ రాసి ఆయనకు మద్దతు ప్రకటించారనమాట. ఇంతకు ముందు కూడా వారం రోజుల క్రితం మన తెలుగు హీరో నాగశౌర్య కూడా మద్దతు ప్రకటిస్తూ యు ఆర్ ద బ్రదర్ అన్నట్టుగా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. దర్శన్ ఆయనకు ఒక వాచ్ను బహుకరిస్తున్న ఒక ఫోటో తీసి అది ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో తెలుగునాట కొంతమంది నెటిజన్లు నాగశౌర్యాన్ని బాగా విమర్శించారు. నీకెందుకు గాలికి పోయేదాన్ని పూసుకుంటున్నావు, అనవసరం నీకు ఇది అని చెప్పేసి ఏవో వ్యాఖ్యలు చేశారు. కానీ నిజాలు తేలాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ మధ్య అనుబంధం ఏంటి, నిజంగా దర్శన్ తప్పు చేశాడని నమ్మే వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో ఆ నమ్మని వ్యక్తులు ఖచ్చితంగా మద్దతు తెలుపుతారు. ఇంకా ఆయన నిందితుడే కానీ ఆయన నేరస్తుడు కాదు. కోర్టులో ఇంకా తీర్పు రావాల్సి ఉంది కదా, ఇంకా చాలా దర్యాప్తులు జరగాల్సి ఉంది, ఇంకా చాలా విచారణ జరగాల్సి ఉంది. సో అప్పటి వరకు నిందితుడే. ఇదే విషయాన్ని సుమలత గారు కూడా అన్నారు తన లేఖలో. ఆమె ఏమన్నారంటే, దర్శన్ నాకు దాదాపు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన హీరో కాకముందు నుంచి కూడా నాకు తెలుసు. మా కుటుంబంతో వాళ్ళకు చాలా అనుబంధం ఉంది. నా పెద్ద కొడుకు లాంటి వాడు ఈ దర్శన్. ఆయన ఇలాంటి తప్పు చేశాడు, ఇలాంటి ఘోరమైన పని చేశాడు అంటే నేను నమ్మను అంటూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది ఆ లేఖలో. సో దర్శన్కి ఆమెకి ఎంత అనుబంధం ఉంది, ఒక తల్లి లాంటి వ్యక్తిగా ఆమె ఆయన్ని ఎలా చూస్తుంది అనేది మనకి ఈ లేఖలో కనిపిస్తుంది. దర్శన్ ఏ తప్పు చేయలేదని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఆయన కేవలం నిందితుడు మాత్రమే. ఆయన తప్పు చేసిన వ్యక్తిగా సోషల్ మీడియా క్రియేట్ చేయడం, సోషల్ మీడియాని తీర్పులు, జడ్జిమెంట్లు పాస్ చేయడం ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా అన్నాక రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇంతకు ముందు అయితే మీడియా, ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి, మీడియా జడ్జిమెంట్ బాధ్యత తీసుకొని మీడియాని డిసైడ్ చేసేసేది. వీడు తప్పు చేశాడు, లేదా వీడు కరెక్ట్ చేశాడు, వీడు నేరస్తుడు, వీడు కాదు అంటూ మీడియానే తీర్పులు ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకునేది. అయితే దాని మీద చాలా విమర్శలు రావడంతో మీడియా కొద్దిగా కంట్రోల్ అయింది. అయితే ఇప్పటికీ ఏం తగ్గడం లేదు. క్వశ్చన్ మార్కులో లేదా ఆశ్చర్యార్థకాలో పెడుతూ వాళ్ళని నేరస్తులుగా చూపించే ప్రయత్నమే చేస్తుంది. ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనమాట. దర్శన్ హంతకుడు అని టైటిల్ పెట్టడం, అలాగే ఆశ్చర్యార్థకం పెడతారు. అతను హంతకుడు అని డిక్లేర్ చేస్తున్నారా, లేదా ఆశ్చర్యార్థకంతో డౌట్ క్రియేట్ చేస్తున్నారా అనేది అర్థం కాదు. అంటే జర్నలిజంలో ఇది ఒక టాక్టిక్ అనమాట. ఆశ్చర్యార్థకం పెడితే మనం ఏదైనా వాగొచ్చు, ఎవరి మీదైనా ఏ రాయైనా వేయచ్చు. ఆశ్చర్యార్థకం పెడితే అది నిజమో కాదో అనే డౌట్ఫుల్ అనమాట. సో దాని గురించిన ఏదైనా మీకు నిజం తెలియాలంటే ఇక లోపలికి వెళ్ళాలి, లేదా మీరు సొంతగా దర్యాప్తు చేసుకోవాలి అన్నట్టు ఉంటుందన్నమాట. ఈ జర్నలిజంలో ఈ ఆశ్చర్యార్థకాలు లేదా ప్రశ్నార్థకపు జర్నలిజం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం తీర్పుల వ్యవస్థ అంతా కూడా ఈ జర్నలిజమే తీసుకొని, లేదా ఈ మీడియా ఛానల్స్ లేదా పత్రికలే తీసుకొని నడిపించడం మొదలుపెట్టాయి. సైకలాజికల్గా ఆడియన్స్ని ఆ విధంగా ట్యూన్ చేస్తారనమాట. ప్రాపగాండాకు సంబంధించి ఒక టెక్నిక్. ఇలాంటి టెక్నిక్ ఇప్పుడు సోషల్ మీడియా అందుకున్నట్టు కనబడుతుంది. సోషల్ మీడియా కూడా ఏం చేస్తుంటుందంటే, ఎవరైతే తప్పు చేశారు అనే ఆరోపణలు వచ్చాయో వెంటనే వాళ్ళ మీద మీమ్స్ క్రియేట్ చేయడం. ఆ మీమ్స్ కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే, సినిమాల్లోంచి చాలా దుర్మార్గమైన ఒక కంటెంట్ తీసుకొని మీమ్స్ క్రియేట్ చేసి వాళ్ళని నేరస్తులుగా డిక్లేర్ చేసేస్తుంటారనమాట. ఆ మీమ్ అంటే మనకు నవ్వు తెప్పించేలా ఉండాలి, అలాగే కాస్త అవగాహన కల్పించేలా ఉండాలి. ఒక పొలిటికల్ కార్టూన్కి ఎంత పవర్ ఉంటుందో ప్రస్తుతం న్యూ ఏజ్ మీడియాలో, న్యూ ఏజ్ జనరేషన్లో మీమ్కి అంత పవర్ ఉంది. పొలిటికల్ కార్టూన్ చేయగలిగేది మీమ్ చేయగలుగుతుంది, ఎంతోమందికి రీచ్ అవ్వగలుగుతుంది, ఒక చురక వేయగలుగుతుంది. అది నవ్విస్తూనే చురక వేయగలిగే టాలెంట్ పొలిటికల్ కార్టూన్లతో పాటు ఇప్పుడు మీమ్స్కి కూడా ఉంది. ఇలాంటి మీమ్స్ రూపంలో వ్యక్తులను నేరస్తులుగా చిత్రిస్తూ, లేదా వాటి కింద కామెంట్స్, మీమ్ రాగానే ఒక 100 కొద్ది కామెంట్స్, 100 కొద్ది వ్యూస్,
ఆ కామెంట్స్ అన్నీ కూడా ఆ మీమ్ని సపోర్ట్ చేస్తూ, కొన్ని కామెంట్స్ మీమ్ని వ్యతిరేకిస్తూ ఇలా కామెంట్లు ఉంటాయన్నమాట. సో ఈ మీమ్ మేకర్స్ అది వాళ్ళని నేరస్తులుగా డిసైడ్ చేయడం ఒక తప్పు అయితే, ఈ కామెంట్లు చేసేవాళ్ళు కూడా వాళ్ళు వాటిని నమ్మి ఈ కామెంట్లు చేయడం కూడా అంతే తప్పు. ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్లో వీళ్ళు ఎలాంటి న్యూస్ని ఫాలో అవ్వాలనేది మనకు ఒక విజ్ఞత ఉండాలి. అప్పుడే మనకు నేరస్తులు ఎవరు కాదు అనే విషయాల పట్ల మనం కూడా ఏ స్టాండ్ తీసుకోకుండా జడ్జిమెంటల్గా లేకుండా నిలబడగలుగుతాం. ఇదే విషయాన్ని సుమలత గారు చాలా ఘాటుగా చెప్పారనమాట. మరి సోషల్ మీడియా ఈ విషయంలో మారుతుందా లేదా చూడాలి. అయితే దర్శన్ కూడా ఈ విషయంలో చాలా అసహనానికి గురయ్యారు. ఆయన కుటుంబాన్ని కలుసుకొని చాలా తన బాధను కూడా వ్యక్తపరిచారు. అయితే ఈ విషయంలో సుమలత గారు ఇంత లేట్గా రియాక్ట్ అవ్వడం వెనుక ఏముండొచ్చు? ఆవిడ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. సో ఆమెకు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆమె రియాక్షన్ ద్వారా, ఆమె మద్దతు ద్వారా మరికొంతమంది ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉండి బయటికి రాని వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు ఆయన తప్పు చేయలేదని నమ్మే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన సహచరులు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆయనకు మద్దతు తెలపాలని ఉన్న బయట సోషల్ మీడియాలో ఉన్న వ్యతిరేకత వల్ల దీనివల్ల మద్దతు తెలపలేక ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి అలాంటి వాళ్ళు ఒక మద్దతు క్రియేట్ చేసి అతని తరపున ఒక పాజిటివిటీ డెవలప్ చేయాలని చెప్పి ఆమె ఏమైనా భావించి ఉండొచ్చు. ఇది ఒక స్ట్రాటజీగా కూడా మనం చూడొచ్చు. ఒకవేళ పాజిటివిటీ కానీ క్రియేట్ అయితే ఇప్పటిదాకా ఉన్న సినోరియా మొత్తం మారిపోతుంది. పాజిటివిటీ క్రియేట్ అయితే మొదట జరిగేది ఏంటంటే, రాజకీయ పరంగా కూడా ఒక ప్రాబల్యం ఏదైతే ఆమె సుమలత గారికి ఆ ప్రాబల్యం ఉందో, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉందో అది కూడా ఉపయోగపడే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పుడు చూస్తున్నాం, బీజేపీ ఆమె బలమైన పార్టీగానే ఉంది. సో అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే ఈ బీజేపీ బలమైన పార్టీగా ఉంది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పనిచేసే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. సో ఏమైనా కేసుల విషయంలో కాస్త వెసులుబాటు తీసుకునే ఛాన్స్ ఉండొచ్చేమో, చెప్పలేం. మరి చూద్దాం ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, కన్నడ నాట ఎంతమంది దర్శన్కి సపోర్ట్ చేస్తారు అని తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన చేసింది నిజంగా తప్పైతే మాత్రం ఆయన కఠిన శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చట్టం ముందు ఒకటే, చట్టానికి రాజు పేదతో తేడా లేదు, ఎవరైనా ఒకటే. కాబట్టి శిక్ష వేసినప్పుడే మన దేశంలో జ్యుడిషియరీ సరిగ్గా ఉన్నట్టు. అలా లేదు అంటే మాత్రం ఇక సామాన్యుడికి న్యాయం జరగదు. అన్యాయంగా ఒక వ్యక్తి బలయ్యాడు, అన్యాయంగా చనిపోయాడు అంటే సామాన్యులు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గతంలో కూడా ఇప్పుడు సుమలత గారు ఇది ప్రకటించక ముందు కూడా సుదీప్, స్టార్ హీరో సుదీప్ను కూడా ఈ విషయం మీద అడిగితే మీడియా వాళ్ళు, ఆయన తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, అలా పడితేనే అది సరైన న్యాయం అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కన్నడ నాట సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలి, సో మంచి ఆయన ఏ తప్పు చేయకపోతే ఏ ప్రాబ్లం లేదు, చేసిన వాళ్ళకు మాత్రం శిక్ష పడాలి అంటూ ఆయన వ్యాఖ్యానించడం కూడా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే జడ్జిమెంటల్ స్టాండ్ తీసుకోకుండా ఆయన మాట్లాడారు. నిజానికి దర్శన్ చాలా పెద్ద హీరో, సుదీప్కి గట్టి పోటీ ఇచ్చిన హీరో. సుదీప్ ఎంత పెద్ద మాస్ స్టారో దర్శన్ కూడా అంతే పెద్ద స్టార్. దర్శన్కు సంబంధించి ఆయన డీ బాస్ అని చెప్పి ఆయన అభిమానులంతా పిలుచుకుంటారు. ఇంత పెద్ద స్టార్ హీరో, తన పోటీ ఇచ్చే హీరో జైలు పాలైనప్పుడు ఆయన ఇంత బ్యాలెన్స్డ్గా మాట్లాడడం కూడా హర్షించాల్సిన విషయం. ఇకపోతే దర్శన్ అభిమానులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమే. అభిమానులు మరీ పిచ్చి అభిమానం పెట్టుకొని పిచ్చిగా ప్రవర్తించడం కూడా సరైంది కాదు. ఆయన జైలు పాలయ్యాడు, అంతా బాగానే ఉంది. దర్శన్కి జైల్లో ఇచ్చిన యూనిఫామ్ మీద ఆయనకు ఒక ఖైదీ నెంబర్ ఉంటుంది. ఆ యూనిఫామ్ మీద ఉండే ఖైదీ నెంబర్ ఏదైతే ఉందో అది ఈ ఆడియన్స్కి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఆ ఖైదీ నెంబర్ని వాళ్ళు తమ బైక్స్ మీద రాసుకొని దాన్ని ఒక ప్రైడ్గా, దాన్ని ఒక సెలబ్రేషన్ చేయడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తిని ఖైదీగా జైల్లో పెడితే ఆ ఖైదీ నెంబర్ని సెలబ్రేట్ చేయడం ఏంటి? ఇది మూర్ఖత్వము, వ్యక్తి పూజకి పరాకాష్ట. వ్యక్తి పూజ ఈ స్థాయిలో ఉంటేనే ఒక నేరస్తుల్లాగా, ఒక నిందితుల్లాగా అరెస్ట్ అయిన వ్యక్తిని ఆ ట్యాగ్ని లేదా ఆయనకు ఇచ్చిన ఆ నేరస్తుని నెంబర్ని ఇలా వీళ్ళు బైకుల మీద వేసుకొని లేదా టాటూలు వేయించుకొని వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక పిచ్చితనానికి, మూర్ఖత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఈ విషయంలో పోలీసులు కూడా ఆ ఫ్యాన్స్ని మందలించారు, ఇది సరైంది కాదు, మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటూ. మరి ఆ ఫ్యాన్స్ మారతారా లేదా చూడాలి. లేదా ఒకవేళ దర్శన్ బయటకు వస్తే ఆయనైనా చెప్తారేమో, ఇది నీ నెంబర్గా వేసుకొని అనవసరంగా తనని ఖైదీగా పబ్లిసిటీ చేయొద్దు, ఎందుకంటే ఇదంతా నెగిటివ్ ఇమేజ్ వచ్చేదే కదా. ఆయన ఖైదీ అని చెప్పినప్పుడు ఆ ఖైదీగా ఆయనకు ఇచ్చే నెంబర్ ఎలా ఉంటుంది? అది నెగిటివ్ నెంబర్. అదేమో ఆయన గొప్పతనమో లేదా ఆయన సినిమాకి సంబంధించిన కలెక్షన్ల రికార్డు లేదా ఆయన సినిమాలకు సంబంధించిన ఒక గొప్ప ప్రైడో కాదు. అది ఆయన నేరానికి సంబంధించింది కాబట్టి అది ఆయనకి నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అది చూసిన ఎవరైనా సరే దర్శన్ పలానా నేరంలో అరెస్ట్ అయ్యాడు, ఇది ఆయన నెంబర్ అని గుర్తించే అవకాశం ఉంది. సో ఇలాంటి నెగిటివ్ ఇమేజ్ ఆయనకి తెచ్చే ప్రయత్నం ఆయన ఫ్యాన్సే పెట్టుకున్నారు.